సూర్యాపేట జిల్లాలోని ఓ బంగారం దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. చోరీ కేసులోని కీలక నిందితులను అరెస్టు చేసి వారి నుంచి 60 లక్షల రూపాయల విలువ గల 550 గ్రాముల బంగారు ఆభరణాలు, 92,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూలై 21న సాయి సంతోషి బంగారం దుకాణంలో నేపాల్, పశ్చిమ బెంగాల్కు చెందిన గ్యాంగ్ చోరీకి పాల్పడింది. సుమారు 3.5 కేజీల బంగారం సహా 19 లక్షల రూపాయలు అపహరించారు. చోరీకి సహకరించిన ఓ మహిళను ఇప్పటికే అరెస్టు చేయగా తాజాగా నిందితులు మాలిక్, అమర్ భట్లను కోల్కతా వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ట్రాన్సిట్ వారెంట్పై తీసుకొచ్చిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు. 2 నెలలుగా నగల దుకాణం సమీపంలో అద్దె ఇంట్లో ఉంటూ రెక్కి నిర్వహించి చోరీకి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఒక 5 టీములుగా వివిధ రాష్ట్రాల్లో మనం వీళ్ళని వేటను కొనసాగించడం జరిగింది. ఇతన్ని A4 మాలిక్ మొల్లాను తీసుకోవడం జరిగింది, A6 అమర్ భట్ ని తీసుకోవడం జరిగింది. మిగతా అక్యూజులను కూడా ట్రేస్ అవుట్ చేయడానికి ఇంకా టీములు కంటిన్యూ అవుతున్నాయి. ఖచ్చితంగా మనం మిగతా అక్యూజులందరినీ పట్టుకొని మన దగ్గర పోయినటువంటి సొమ్మును రికవరీ చేయడానికి మన పోలీసు ప్రయత్నం చేస్తూనే ఉంది. వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ రిమాండ్ పంపి తదుపరి మనం కస్టడీలోకి తీసుకొని ఇంకా పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేసుకొని క్రైమ్ కు నేరస్తులకి మనం కనెక్ట్ చేస్తూ వీళ్ళకు ఖచ్చితమైన శిక్షలు వచ్చే విధంగా దర్యాప్తు సాగిస్తామని తెలియజేయడం జరుగుతుంది.